లోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను. నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి. మా నాన్న అసిస్టెంట్, ఒక పోలీసు కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్రొహిబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి. మా నాన్నగారి కోరిక ఏంటంటే, నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఏదో కొంచెం సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న. నా కోరిక అది. మహా అయితే ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దామని నా కోరిక. కానీ డిగ్రీ పూర్తి చేయలేము, అదొకటే. దానివల్ల అయిపోయాను, ఎస్ఐగా చేయలేకపోయాను. మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయాను. సో అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను. ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే, నీకు ఏం అవ్వాలందంటే, నాకు మ్యాక్సిమం నీ బాడీ గార్డ్ అవ్వాలందో, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు. నాకు ఏదో అలా బతికేస్తూ ఉండేవాడిని. నాకున్నదల్లా ఒక కోపం ఉండేది. ఒక సగటు మనిషి మీద, హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు. ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా, అది మంచిగానే నేను చెప్తున్నాను. అంటే ఒక కోపాన్ని దాచుకుంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కడికి వస్తే కోపం, అది సమూహానికి వస్తే విప్లవం అవుతాయి. అని చాలా మందికి అర్థం కాదు. ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే, ఎందుకు మీతోనే మాట్లాడాలి, ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు, శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే, కూర్చోబెట్టి 10 మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. శతజ్ఞి అంటే జన సైనికులు, ప్రతి ఒక్కడు, ప్రతి వీర మహిళ,